అయోధ్యకాండ రోజులు గడుస్తున్నాయి. దశరథుడు వృద్ధాప్యం వల్ల రాజపాలన ఇబ్బందిగా ఉంది. రాయలకి పట్టాభిషేకం చేసి తను తప్పుకోవాలి అనుకున్నారు. ఈ వార్త విన్న అయోధ్య ప్రజలు, రాణులు అందరూ సంతోషంగా మునిగిపోయారు. అయితే ఈ సంతోష సమయంలో భరతుడు, శకుంతలుడు రాజ్యంలో లేరు. వాళ్ళ తాతగారు ఎంత ఉన్నారు. మందర కైకేయి పచ్చారిక రామ పట్టాభిషేక పాత వినగానే కైకేయి దగ్గరకు వచ్చి, రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది, నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీ కొడుకు భర్తలు కూడా రామకి సేవకుడు అవుతారు, కడుకి పోతే వస్తానని ఆయన భర్తని రాజు నుంచి వెళ్ళకూడదని కైకేయి నోరు పోసి చెప్పిన చేస్తే భరతుడు రాజు అవుతారంటుంది. మందర చెప్పినట్టు విన్న కైకేయి యుద్ధంలో గడిపిన దశరథుడిని కాపాడేందుకు తనకి ఇచ్చిన 2 వరాలను ఉపయోగించి భరతుని రాజు చేయాలి అని, 14 ఏళ్ళు వనవాసం చేయాలి అని కోరుకుంటుంది. రాముడు చంద్రమాతను నిలబెత్తడానికి అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. రాజమంత విషాదం నిండుకుంటుంది. సీత లక్ష్మణుని కూడా అడిగి వస్తామని పొత్తపెట్టారు. ప్రజలందరూ తీవ్రంగా విలిపిస్తూ ఉండగా మంత్రుడు రథసారథిగా సీత రాముడు లక్షిత్తుకునే రథం అయోధ్య దాటిపోయింది. రథాన్ని వెంబడిస్తూ వస్తున్నప్పుడు రాత్రి తాంసాన్ని నిద్రపోతూ ఉండగా వేగవజామునే సుమంత్రుడు కోసల దేశం దాటించి గంగనద్ర ముగ్గుని దించి అయోధ్యకి తిరిగి వెళ్ళిపోతారు. బోయవాడు రాజుని గుహుడు పర్వత ముగ్గురిని గంగన దాటించి వత్సరాజ్యం చేరుస్తారు. రాము వెళ్ళిపోయాయన్న మనోవేదనతో దశరథ మహారాజు మరణించారు. గిరివజ్రాపురంలో ఉన్న భరతుడు శకుంతలుని తీసుకురమ్మన్నారు. రాజుగారు వశిష్ఠుడు అయోధ్యకి చేరుకున్నాక తండ్రమరణం అన్న వనవాస గురించి తెలిసి భరతుడు వెళ్ళిపిస్తారు. తనకి రాజకాంక్ష లేదు అని అది చేసినందుకు తల్లి కైకేయి తీవ్రంగా నిందిస్తాడు. భరతుడు తన దాంతకి జరిపించి ఈ కుట్రకు మూల కారణమైన మందిరం జుట్టుకు తీర్చుకుతారు. భరతుడు కౌశల్య దగ్గరికి సింహాసనం వద్దని అదన్న రాముడి అని నా స్వయంగా వెళ్ళి రావణ్ తిరిగి ఆయన తీసుకొస్తాను అని సైన్యంతో కలిసి వెళ్తారు. సుమంత్రుడు, గుహుడు, భరద్వాజముని సాయంతో రాముడు జాడ చిత్రాపూత పర్వతం దగ్గర పనాసాల్లో కనుగొన్నారు. సైన్యం రాకను గమనించి చెడు శంకించాడు లక్ష్మణుడు. భరతుడు కళ్ళలో కూడా చెడు చేయడం అని చెబుతాడు రాముడు. తొందరగా మనం చూడటానికి వస్తున్నాను మనం భావించిన రాముడు దశరథుడు మరణ వార్తని కూలిపోయారు. భరతుడు ఎంత ప్రాధాన్యపడిన రాజానికి రావు ఒప్పుకోరు. తండ్రి ఇచ్చిన మాతను నిలబెట్టాలని కొడుకు అతని బాధ్యత అని చెప్తారు. చివరికి భరతుని వచ్చేంత వరకు పాటికలే రాజ్యాన్ని పాలిస్తాయి. ఈరోజు ఈ వ్యవహారాలు మాత్రమే చూస్తాను. 14 ఏళ్ళు అవగా నువ్వు వచ్చి సింహాసనం అధిష్ఠించాలి, లేకపోతే అగ్నిప్రవేశం చేస్తానని అన్నారు. రాముడు అంగీకరించారు. భర్త ఇల్లు అడుగుపెట్టలేరు. నందిగ్రహాన్ని కుగ్రహాలను స్థిరపడి సింహాసనం మీద పాడుకలు వచ్చి ప్రతినిధిగా పరిపాలన సాగించారు. అయోధ్యకాండ సమాప్తం.